హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది అందరికీ ఇష్టమైన కర్రీనే, ఇంకా పిల్లలకైతే ఇంకా ఇష్టపడతారు. కానీ ఆయిల్లో ఫుడ్ అయితే ఇంకా ఇష్టపడతారు. కానీ అలా కాకుండా ఇలా కర్రీ లాగా చేశాను అనమాట. ఏం చేస్తాను అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. వాటర్ కొంచెం ఉడకాలి, అందుకోసం కొన్ని మనకు తగినంత వాటర్ వేసేసుకున్నాను. ఇలా చూడండి, సాల్ట్ వేసాను. సాల్ట్ను కొద్దిగా పసుపు కూడా వేయాలండి. అవును, ఏదో టేస్ట్ చూపిస్తున్నావు, మిగతా ప్రాసెస్ ఏమంటారా? చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది. కానీ ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, అందరికీ తినాలనిపిస్తుంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అదే చెప్పాను కదా, పిల్లలు అయితే ఇదే ఆయిల్ ఫుడ్లో తినాలంటారు, కానీ అలా తినకూడదు కదా, అందుకోసం ఇలా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పసుపు ఉప్పు వేసాను. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూడండి క్యాలీఫ్లవర్ అనమాట. క్యాలీఫ్లవర్ వేసి ఇది గోబీ చేస్తారు కదా, అలా గోబీ కాకున్నట్టు ఇలా కూడా చూడండి, చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది కూడా నేను చేసే విధంగా చేస్తే, కానీ అందరూ చేస్తారు, కానీ మా విధంగా చేస్తాను, మా స్టైల్లో. ఇలా వచ్చేసి ఇది కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ బాగా కడుక్కోవాలండి, ఉప్పు వేసి పక్కన నీళ్ళల్లో. ఎందుకంటే అవి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అది అందరికీ తెలిసిన విషయమే. బయట అయితే గోబీ ఎలా చేస్తారో తెలియదు, అందుకోసం అలా కాకుండా ఇలా ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటాం అన్నమాట. కానీ గోబీ అయితే బాగుంటుంది. కానీ ఇప్పుడు చలికాలం కదా, అందుకోసం ఇంట్లో కూడా నేను ఆయిల్లో చేయలేదండి, ఎందుకంటే దగ్గు ఇట్లా ఎక్కువ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అనేసి. ఇలా కొద్దిగా బాయిల్ కానిచ్చేది, ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడకడం వల్ల అందులో ఏమన్నా వేస్టేజ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవన్నీ వాటర్ అంతా వంచేసుకోవాలన్నమాట. అందుకోసం ఒక 5 నిమిషాలు అలా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ వచ్చేసి మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను అనమాట. మట్టి పాత్రలో చేస్తేనే టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే మట్టి పాత్రలో స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా వీలున్న వాళ్ళు మట్టి పాత్రలో చేసి చూడండి ఫ్రెండ్స్, చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ కూడా తక్కువే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చలికాలం ఏది తినాలన్నా భయం వేస్తుంది. అందుకోసం ఏది చేసినా తక్కువలోనే చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ మేము తక్కువే వాడేది ఆయిల్, కానీ ఇంకా తక్కువగా కొంచెం ఆవాలు జీలకర్ర అనేది. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ వేసుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా చేసుకోవడం వల్ల. గోబీనే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు, గోబీ కూడా తినొచ్చు లేదనము. కానీ ఇప్పుడు చలికాలం కదా, కొంచెం ఇంకా ఆరోగ్య సమస్యలు అన్నట్టు ఇలా వేరే విధంగా చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చేస్తూ ఉంటారు మా స్టైల్లో. ఇది కొద్దిగా కరివేపాకు వేసాను, కొద్దిగా ఎర్రగా కానిద్దాము. ఎర్రగడ్డ ఎర్రగడ్డను తర్వాత కరివేపాకు ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఎట్లే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకైతే ఏది రాకున్నట్టుంది, ఎంత చెప్పినా అర్థం కాదు. వంటలు చేసుకోవడమే కష్టమైంది ఫ్రెండ్స్, ఎలా తింటారు ఏమో కదా. ఇలా అందుకోసం ఇలా వీడియో చూసన్నా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా ఏదో మనకు నచ్చింది మనకు వీలైనంత వరకు చేస్తూ ఉంటాం కదా, అదే వీడియో తీసి పెడుతున్నా అనమాట. అందులోకి ఇలా చూడండి, ఇది వచ్చేసి చిన్న చిన్నగా తరుక్కున్న టమోటా, మన టేస్ట్కి సరిపడే కొద్దిగా పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి అలా తరిగేసి వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం అలా వేసాను అనమాట తరిగేసి. ఇంకా అదంతా కూడా మగ్గనిచ్చేస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు పెట్టేసినామంటే టమోటా అంతా మగ్గిపోతుంది. స్లో మంట మీదే అండి, ఎక్కువ మంట పెడితే కానీ తొందరగా ఇది అయిపోతుంది, అందుకని స్లో మంట మీద వేయించేసుకోవాలన్నమాట. అలా వేయించుకోవడం వల్ల, స్లో మంట మీద ఉండడం వల్ల మగ్గిపోతుంది బాగా నిదానంగా, లోపల వరకు ఉడికి మనకి ఆ టమోటా ఎర్రగడ్డ ఇవన్నీ వేసాం కదా, అంత బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అందుకోసం అలా మగ్గనిచ్చేసాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ తగినంత కారం వేసేసుకుంటూ ఉన్నాను. మనకి కారం ఇంత అని చెప్పేకి రాదు, ఎవరు ఎలా తింటారో తెలియదు కదా, ఎక్కువ కానీ తక్కువ కానీ తినచ్చు, వాళ్ళకి తగినంత వేసుకుంటారు అనమాట. అందుకే పసుపు కూడా చాలా మంచిది కదా, అందుకోసం పసుపు కూడా వేసేసాను అందులోకి. ఇక్కడ ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి వేసాను. కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కదా, ధనియాలు వాడడం కూడా చాలా మంచిది. తగినంత ఉప్పు అనమాట, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. అది కూడా అంత కారము. ఇది వచ్చేసి
నేను ఇట్లా కర్రీలోకి వేయడానికి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అందులో కొన్ని పోపు దినుసులు అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ఆ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందని ఈసారి ఎప్పుడైనా ఆ పౌడర్ నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. అలా కొంచెం వాటర్ వేసుకొని, మనం కర్రీ అన్నాం కదా, కర్రీలాగా ఉండడానికి అలా వాటర్ వేసేసుకొని మగ్గనిచ్చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కడిగి అంత నీట్గా మళ్ళీ పసుపులో వేసి ఉడకబెట్టి ఆ వాటర్ అంతా ఉంచేసిన తర్వాత వేస్తూ ఉన్నాను కాలీఫ్లవర్ అనేది. ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. వాటర్ మనకి ఇంకా కొద్దిగా పడుతుంది. మనకి తగినంత వాటర్ వేసేసుకొని ఇలా చూడండి, ఇంకొంచెం వాటర్ కావాలని మళ్ళీ వేస్తూ ఉన్నాను అనమాట. అలా వాటర్ వేసి ఉడికియడం వల్ల మసాలా అంతా ముక్కలకు పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. ఇది రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్ట్ అండి. రైస్లోకి కూడా బాగుంటుంది. కానీ ఇలాంటి కర్రీస్ వచ్చేసి రొట్టె చపాతీలోకి ఇంకా బాగుంటుంది కదా, అందుకోసం చెప్తూ ఉన్నా అనమాట. రైస్ కొద్దిగా తగ్గించేసుకొని రొట్టె చపాతీ వాడడం వల్ల మంచిది కదా ఇప్పుడు ఆరోగ్యానికి. ఇప్పుడు రైస్ అంతా ఎక్కువ మనకి ఇది అయిపోయింది కాబట్టి రైస్ వాడకూడదు అంటారు ఎక్కువ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా కర్రీలాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా ఉడికినిచ్చేసుకున్నామంటే ఒక 5 నిమిషాలు ఉడికినిచ్చేసాను. అందుకోసం బాగా కొద్దిగా రసం పెట్టాను, ఎందుకంటే రొట్టెలో బాగుంటుందని చెప్పేసి అలా రసం అనేది పెట్టాను అనమాట. ఇలా చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో ఇష్టంగా కూడా తింటారనమాట. ఇప్పుడు గోబీ అంటే పిల్లలకి ఇష్టం కదా, అది ఆయిల్లో దేవించడము. కానీ అలా కాకూడదని చెప్పేసి ఇలా అనేది రెడీ చేసాను అనమాట. ఇది కూడా ఒక గోబీ టేస్ట్ లాగే ఉంటుంది, ఎందుకంటే మనం అంతా వేసే చేసాం కదా. కానీ ఆయిల్ ఒకటి తక్కువ అంతే, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రొట్టెలోకి ఇదైతే గిన. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా హైప్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్.